వెళ్తున్నాం? ముసాంబ్రం. 5:30 అయింది. ఎర్లీ మార్నింగ్ 5:30. పొద్దున్నే లేచాం కదా, మా వాళ్ళు అయితే స్లీప్ వేసేసారు. వీడియో స్టార్టింగ్లో మా కృతిక ముసంబ్రం అన్నది, కానీ మీ అందరికీ thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది. మొత్తం మన ట్రిప్ అయితే ఒక 3 hours ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఆకలి వేస్తే తినడానికి ఫ్రూట్స్, దాహం వేస్తే తాగడానికి వాటర్, జ్యూస్లు కూడా ఇస్తారు. Tourist spot by nature, sightseeing area by nature. So those who are visiting Musandam, they are coming here and taking photos and all. If you are carrying anything like your ornaments, watch, GoPro, whatever else, if you are carrying anything for this kind of water activities, you are the responsible person. You have to. ముసందం ట్రిప్కి అసలు ఎంత కాస్ట్ అవుతుంది, ఏంటి సంగతులు అన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నాం? ముసాంబ్రం. ముసందం ట్రిప్ అయితే వెళ్తున్నాం. ఒమాన్. నిద్ర మొక్కలో ఉంది ఫేస్. 5:30 అయింది. ఎర్లీ మార్నింగ్ 5:30. ఎంత చీకటిగా ఉందో. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. A few moments later. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. రీచ్ అయిపోయాము. ఇదేంటిది? సందం కాదు, స్పిన్నీస్. ఏంటి? బుర్జ్మన్. మనుకూల్ స్పిన్నీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ముసందంకు వెళ్ళేటప్పుడు కొన్ని పికప్ పాయింట్స్ అయితే ఉంటాయి. మా పికప్ పాయింట్ వచ్చేసి మనుకూల్ స్పిన్నీస్. మేము ముసాందా వెళ్ళాం బస్కి. ఫస్ట్ బస్సులో మేమే ఉన్నాం. మా ఆయన కంగారు పెట్టి మరీ తీసుకొచ్చేసారు. హాయ్ చెప్పండి. బస్ ఎక్కే ముందు పాస్పోర్ట్స్ చెక్ చేస్తారు. 6 months వ్యాలిడిటీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే యూఏఈ రెసిడెన్స్ వచ్చేసి ఎమిరేట్స్ ఐడి తీసుకుని వెళ్ళాలి. విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ విజిటింగ్ వీసా, పాస్పోర్ట్, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయాలి. ఇక్కడ మన ఒమాన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం మా ఫ్యామిలీ అంతా కలిసి మేము ముసందం ట్రిప్కి అయితే వెళ్తున్నాము. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది వచ్చేసి లార్జెస్ట్ ఫ్రేమ్, దుబాయ్ ఫ్రేమ్ అంటారు. ఎంత బాగుందో చూడండి సన్ రైజ్ వ్యూలో. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కదా, పొద్దున్నే తినాలంటే చాలా కష్టము. సో ఇలాగా జిప్ లాక్స్లో అయితే మష్రూమ్ శాండ్విచ్ తెచ్చుకున్నాము. దుబాయ్లో 3 పికప్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బుజ్మాన్ స్పిన్నీస్, ఇంకొకటి అల్ కిసీస్లో గ్రాండ్ మాల్ దగ్గర ఇంకో స్టాప్ ఉంటుంది, అది గుర్తులేదు. సో బిఫోర్ డే మనకి టైం అన్నది చెప్పేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే స్లీప్ వేసేసారు. పొద్దున్నే లేచారు కదా, సో స్లీప్ అయితే వేసారు. షార్జాలో కూడా ఉన్నది. షార్జా దగ్గర సౌదీ మాస్క్ ఉన్నది కదా, అక్కడ అయితే ఆపుతారు. అలాగే సఫారీ మాల్ దగ్గర కూడా ఆపుతారు. మనకి ఆల్మోస్ట్ దుబాయ్ టు ముసందం ట్రిప్ వచ్చేసి 2.5 hours నుంచి 3 hours వరకు ఉంటుంది. ఇదంతా కూడా మనకి ముసందం వెళ్ళే దారిలో ఇలా అయితే ఉంటుంది. దుబాయ్ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, ఎడారి. ఇలాంటి ఎడారి ప్రాంతంలో కూడా ఇలా మంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయంటే చాలా అసలు సూపర్. బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ ముసందం ట్రిప్ కూడా అని చెప్పచ్చు. ముసందం ట్రిప్ అయితే చాలా చాలా బాగుంటుంది. మాకు 3 hours జర్నీ అయితే పట్టింది బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్. అలాగే మనకి బిఫోర్ నైటే వాళ్ళు ఒక టైం అయితే చెప్పేస్తారు. ఆ టైంకి మనం ఒక 10 to 15 minutes ముందే ఎక్కడ వాళ్ళు చెప్పిన స్టాప్లో అయితే మనం ఉండాలి. ఇన్ కేస్ మనం లేకపోయినా కానీ వాళ్ళు ఒకసారి మనకి కాల్ చేసి కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటారు మనం అసలు ట్రిప్కి వస్తున్నామా లేదా ఏంటని. చూడండి ఇక్కడ వ్యూ అంతా కూడా ఎలా ఉన్నదో, ఫుల్ ఎడారి. అసలు ఎడారి ప్రాంతం అంటారు చూసారా, ఇక్కడ చూస్తున్నప్పుడు ఫుల్ మనకి ఎడారి అయితే కనిపిస్తుంది. దుబాయ్ టు ముసందం ట్రిప్ మేమైతే 5 members వెళ్ళాము. మావయ్య గారు విజిటింగ్ వీసా మీద వచ్చారు కాబట్టి ఆయనకైతే బార్డర్ ఫీజు ఏం తీసుకోలేదు. నార్మల్ టికెట్ అయితే తీసుకున్నారు. 145 dirhams తీసుకున్నారు. మాకు వచ్చేసి బార్డర్ క్రాస్ చేస్తాం కాబట్టి బార్డర్ టికెట్ ఖచ్చితంగా పే చేయాలి. బార్డర్ టికెట్ వచ్చేసి మనకి 35 dirhams అయితే ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకి ఆల్ ఇన్క్లూడెడ్ చెప్తారు, ఒక్కొక్కసారి కొంతమంది తక్కువ ఫీజు చెప్పి బార్డర్ ఫీజు అక్కడికి వెళ్ళాక అయితే మన దగ్గర కలెక్ట్ చేస్తారు. సో మాకు పెర్ హెడ్ వచ్చేసి 180 dirhams అయితే పడింది.
కృతికకు కూడా నార్మల్గా అడల్ట్ టికెటే తీసేసుకున్నారు 180 dirhams. లక్కీ బాబ్కి వచ్చేసి మనకి 120 dirhams అయితే పడింది. పెర్ హెడ్ 180 dirhams పడిందని చెప్పాను కదా, మనకి ఆల్ ఇంక్లూడెడ్ అనమాట. 180 అంటే ఇందులో మనకి బోర్డర్ ఫీజు వస్తుంది, ఫుడ్, అలాగే వాటర్ యాక్టివిటీస్ కూడా మనం ఇంకా అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు. లక్కీ బాబు ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మా లక్కీ బాబు బొజ్జుని లేచాడు. వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, అదంతా కూడా ఇసుక అండి. ఇసుక దిమ్మలు ఎంతెంత ఉన్నాయో చూడండి. అసలు దుబాయ్ టు ముసందం వెళ్ళే వాళ్ళు ఒమాన్ బార్డర్ ఉంటుంది కదా, అక్కడ వరకు కార్లో కూడా వెళ్ళొచ్చు. కానీ ఎవరైనా కానీ అక్కడ మనం బార్డర్ ఫీజు అయితే తప్పకుండా పే చేయాలి. విజిటింగ్ మీద వచ్చిన వాళ్ళకైతే మనకి బార్డర్ ఫీజు ఏం పే చేయక్కర్లేదు. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒమాన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. బార్డర్ దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు క్యాప్చర్ చేయకూడదు. బార్డర్ దగ్గర కూడా మనకి ఇమిగ్రేషన్ మొత్తం ఆ చెకింగ్ అంతా చేస్తారు. సో ఆ చెకింగ్ అంతా అయ్యాకనే మళ్ళీ మనకి పాస్పోర్ట్స్, ఎమిరేట్స్ ఐడీస్, డీటెయిల్స్ అన్నీ చెక్ చేసాకనే మళ్ళీ మనం ఎక్కడైతే బస్సులో స్టార్ట్ అయ్యామో ఆ బస్సు అయితే ఎక్కిస్తారు. వెల్కమ్ టు డిబ్బా. ముసందం ట్రిప్కి మనం బస్సులో వెళ్తున్నాం కదా, ఆ బస్సు వాళ్ళే మన డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేస్తారు. ఒమాన్ బార్డర్లో ఇమిగ్రేషన్ స్టార్ట్ అయ్యే కన్నా ముందే ఒకసారి వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి అప్పుడు మనం అయితే వెళ్తాము. ఒమాన్ బీచ్ మనకి ఒమాన్ బార్డర్ దగ్గర ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. సో ఇమిగ్రేషన్ అయిపోయాక అక్కడ బార్డర్ దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు క్యాప్చర్ అయితే చేయకూడదు. సో మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదంతా కూడా ఒమాన్. చూడండి, ముసందం దగ్గరికి వెళ్ళే ఏరియా అంతా కానీ ఇలా ఉంటుంది. సో మనకి మార్నింగ్ బాగానే వెళ్ళిపోయాం కానీ ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ అండి. అసలు ట్రాఫిక్లోనే ఆల్మోస్ట్ 1 hour అయితే ఉండిపోయాము. చూసా పచ్చేలేని బోట్స్ అవి. వే టు హార్బర్ అండ్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి ఇవన్నీ. ఒమాన్ ఫ్లాగ్ బోట్ అది లక్కీ. మనమైతే ఇప్పుడు బోట్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం. కేర్ఫుల్ కేర్ఫుల్. Around 45 minutes away from here to there. Then we can start our water activity. So during this running time, anybody want to change your dress? We have 2 restroom facilities available, left and right. You can use the restrooms, change your dress, and get ready for the water activity. Bacha? Also, you guys can sit upstairs. Also, back side is the staircase. You can go upstairs. There is sunbath. Hi, Bacha. Hi, Bacha. You can get the tea. That one is tea, black tea. This is coffee, Arabic coffee, gawa, and dates, biscuits, fruits. Everything will be ready now. And here you can get the water. Water juice. See the tablet. Adagwa tablet. Tablets. ముసందం వచ్చేసాము. బోట్ ఎక్కేసి కూర్చున్నాము. నాకైతే వాటర్ సిక్నెస్ ఉంటుందేమో అని భయం వేసి నేనైతే టాబ్లెట్ కూడా వేసేసుకున్నాను. హాయ్ చెప్పండి. చూద్దాం ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్కి అవి తీసుకెళ్తారంట, చూడాలి. ముసందం బోట్లో మా మావయ్య గారు టీ తాగుతున్నారు. నాకైతే వాటర్ సిక్నెస్ ఉన్నది. సో మనకి ట్యాబ్లెట్ కూడా అక్కడ బోట్లో ప్రొవైడ్ చేస్తారు. మనం ట్యాబ్లెట్ అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ట్యాబ్లెట్ వేసుకున్నాక మనం వాటర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా బనానా బోట్స్. తాత మీరు కూడా వేసుకుందరు కానీ అక్కడ వాష్రూమ్ ఉందన్నారు కదా, అక్కడ మార్చుకోవాలి. లక్కీ ఇక్కడ మార్చేసుకుంటాడు. ముసందం డిబ్బా ట్రిప్, ఒమాన్ ట్రిప్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్. తప్పకుండా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేచర్ అదంతా కూడా చాలా బాగుంటుంది. పోతున్నట్టు ఉందే
ముసందన్ ట్రిప్లో మనకి 6 వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. అసలు ఆ వాటర్ యాక్టివిటీస్ ఏంటి అన్నది మనకి మన గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్కమింగ్ వీడియో క్లిప్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, మన బోట్ అయితే చాలా బాగుంది. 2 వాష్రూమ్స్ ఇచ్చారు ఆపోజిట్ సైడ్స్లో. సో ఇక్కడ మనం డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫుడ్ లైక్ వాళ్ళు ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మనకి ఫుడ్ అయితే పెడతారు. అక్కడ కనిపిస్తుంది చూసారు కదా, అదైతే స్పీడ్ బోట్. సో మనకి వాటర్ యాక్టివిటీస్లో స్పీడ్ బోట్ వచ్చేసి వన్ ఆఫ్ ద యాక్టివిటీ. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. లైఫ్ జాకెట్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. బోట్ అయితే బాగుంది. పైన ఇలాగా మా వజ్రాలు ఇద్దరు అయితే డ్రెస్సెస్ మార్చేసుకున్నారు స్విమ్మింగ్ చేసేయడానికి. ఇయర్ రింగ్స్ తీసేస్తావా కృతిక? తీసిచ్చే లక్. మౌంటైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ముసాందం డిబ్బా ఏమంటారు దీన్ని? ముసాందం ఏమంటారు? డిబ్బా ముసాందం. చిన్న జిప్ లో పెట్టు. నేను మా ఆయన బ్లూ వేస్తున్నాం. మనం బనానా బోట్కి స్పీడ్ బోట్కి వెళ్ళేటప్పుడు మనకైతే లైఫ్ జాకెట్స్ ఇచ్చేస్తారు. నేను పెట్టుకున్నాను కలజోడు. మా మ్యారేజ్ అయ్యాక ముసాందన్ ట్రిప్కి వచ్చామట. ముసాందన్ ట్రిప్ తీసుకొచ్చారు. స్పెట్స్ అయితే తప్పకుండా క్యారీ చేయండి, ఎందుకంటే ఆ ఎండని మనం ఇలాగా చూడాలంటే చూడలేము, కళ్ళు నొప్పి వస్తాయి. సో మస్ట్ అండ్ షుడ్గా స్పెట్స్ క్యారీ చేయటం మర్చిపోకండి. అక్కడ మా ఆయన మా మావయ్య గారికి అయితే ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడ నేను మన యూట్యూబ్ వీడియోకి క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను. మనకి దాహం వేసిన తాగటానికి జ్యూసెస్ వాటర్ ఉన్నాయి. అలాగే ఆకలిస్తే తినడానికి ఫ్రూట్స్ డేట్స్ ఉన్నాయి. మనకి వాటర్ సిక్నెస్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఆరెంజ్ అయితే పుల్లగా ఉంటుంది అనేసి ఆరెంజ్ కూడా ఉన్నది. ఇలాగా ఇది మూత ఓపెన్ చేశాను కానీ ట్రై చేస్తే రాలేదు. సో బిస్కెట్స్ కూడా ఉన్నాయి. టీ కాఫీ అలాగే అరబిక్ అంటారు కదా, గవ్వ ఏదో అది కూడా ఉన్నది. Cave, cement stone cave, white stone cave. The all mountains are called Hajar Mountain. Hajar, it's an Arabic word which means rough mountain. In this Hajar Mountain, facing to sea, facing to ocean, here only we can see the content of cement, white stone. In the month of June, July, here the temperature, it will become more than, the rock is falling down because of the heavy temperature, because of the heavy weight. Why it will become heavy weight means, in the end of the February, here is running monsoon time, rainy season. That time, rainy water is coming from the valley, from this mountain. This white rock is absorbing all rainy water. And upcoming summer time, because of the water weight, because of the heavy temperature, eventually this white rock is falling down. It will become part of the sea. Maybe after 3 or 4 years later, you are visiting this place. The shape of the cave is not like this. It's entirely changing. The volume of the white rock area is entirely reducing. Maximum 60 to 70 years, this all white color area will be disappeared from this nature. Around 100 years before, so many local Omani citizens, they are coming here and digging the stones for their construction purpose. They are building their farmhouse, villas, masjid, everything with the help of the tourist spot by nature. Now nobody have no right to cut any piece of stone from this place. Sultanate of Oman Tourism Ministry is considering it's a tourist spot by nature, sightseeing area by nature. So those who are visiting Musandam, they are coming here and taking photos and all, because next generation can't visit this place. Limestone caving, Oman, Musandam. బక్కోడు తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. బక్కోడు. Now this end spot, this mountain surrounded place. This place is called Haffa. Haffa, that's the corner, that valley, that's called Haffa Beach. We will be here more than 2 hours. We can explore here around 6 water activities. The activity number 1, that is swimming at the beach. If you want to go to beach area, I can arrange my speedboat. My captain, he will pick you from the platform. Then he will drop off you at the beach below knee level. You can choose your comfort level. You can explore beach fun. That's our first activity, swimming at the beach. Activity number 2, that is swimming at the boat. Which you can get down by the ladder. You can swim this area. This area around 6 meters, nearly 20 feet depth area. High salty water, high density water. Temperature of the water is 27 degrees Celsius. It's cold. You can explore here. If you don't know swimming, jump. It will lead to injury on your neck. Instead, you can get down by the ladder. You can swim this area. That's our second activity, swimming at the boat. Activity number 3, that is snorkeling.
if you are regularly going for swimming, are you familiar with the snorkeling gears? You can go for snorkeling just backside near the rock side. You can go there, feel that experience, and come back. Is there anyone going nearby the rock side? Please don't try to catch on the rocks. Don't try to stand nearby the stone area because the rocks are very sharp, same like a knife. So please don't try to catch on the rocks. Just go there, feel the experience by goggles and come back. It's only for good swimmers. And the fourth activity, that is banana boat. This one is our banana boat. Those who are going banana boat, you guys all flip to the water. That is the fun of banana boat. It's only for adults, more than 10 years. So if you know swimming, if you don't know swimming, with life jacket, nothing will happen in the water. If you have that confidence, we can admit you for banana boat. Any heart patients, pregnant period ladies, anyone have any dislocation problem in their elbows or knees, please avoid banana boat. Any heart patients, pregnant period ladies, anyone having dislocation problem in their elbows or knees and below 10 years, kids, not allowed for banana boat. Rest of you guys, if you are confident in the water, you can go for banana boat. During the banana boat, you have to take care of yourself. Okay? You have to sit promptly, you have to fall down promptly, you have to take care of yourself. Okay? Banana boat we can explore by two methods. One is extreme, second method no extreme. Extreme means very high speed we are making the route. Intentionally we are flipping you to the water. That is a fun. Second method no extreme, which means very slowly we are making the route. When we are approaching nearby this big boat, our captain inform you, jump to the water like that. That time easily you can jump to the water. Very comfortably you can come inside the big boat. That is the fun of banana boat. Two methods, extreme and no extreme. You can convey the captain. You can convey your message like you want extreme or no extreme, as you like. Then the fifth activity, that is speedboat route. Everybody can go for speedboat. If you know swimming, if you don't know swimming, doesn't matter. Everybody can sit. At a time around 15 to 18 people can accommodate in our speedboat. Our captain is making a beautiful route nearby this mountain area. Then he will drop off you back. Everybody can go for speedboat. It will not become wet. Everybody can explore speedboat. Then the last activity, that is kayaking. We have two small boats. Two kayak boats are available. At a time, one person can sit in one kayak. We have both units available. You can explore kayaking also. So this is the 6 water activities we are exploring here. Swimming at the beach, swimming at the boat, snorkeling, banana boat, speedboat and kayaking. Then after the water activities around 1 to 1:30, we can start our lunch. We are arranging our lunch on the boat. After lunch, we are going to a little deep side for fishing activity. Around half an hour, we are trying fishing. After fishing, we will be back to port. We will reach at port around 3 o'clock. Your all belongings you can keep here. Your passport, mobile phone, camera, whatever it is. Your all belongings are safe here inside the boat. Nobody will come from outside. It's our boat. If you are carrying anything like your ornaments, watch, GoPro, whatever else, if you are carrying anything for this kind of water activities, you are the responsible person. You have to manage your stuff. Each and every water activities are included in the package. No need to pay anything to anyone. Everything is free. All free of course. You can explore all activities. Then after the water activities, each restroom is providing good water, sweet water, because it's all salty water, high density water. So after the water activities, you can get shower, you can leave from Oman. So this is the basic idea about that trip. Now anybody have any doubts, queries regarding the chart? You can raise now. We can discuss everything. Then let's start one by one. Speedboat, speed అయిపోయింది బీచ్ వచ్చాం ఒకేందుకుంది It's very clear, but it's very cold. It's cold, no? Wow, Kritika, first one. Lucky. పిల్లి కుక్కలు అన్నీ ఉన్నాయి. ఏ పిల్లకు రావద్దు ఉమాన్ పిల్లి ఉమాన్ చూడటానికి వచ్చిన పిల్ల. ఇక మా కృతిక ఒమాన్ వచ్చి ముసందంగా వచ్చి బీచ్ లో ఆడుకోమంటే పిల్లితో ఆడుకుంటుంది. ఎక్కడికి వెళ్ళి పిల్లల్ని కుక్కల్ని మాత్రం వదలదు. వెళ్ళండి ఆడుకోండి.
మామయ్య గారు చల్లగా ఉంది మరి ఏంటి? దూరం వెళ్ళొద్దన్నారు. దూరం వెళ్ళొద్దు. చాలా చల్లగా ఉంది. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి, చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో. వాటర్ యాక్టివిటీస్లో ఫస్ట్ యాక్టివిటీ స్పీడ్ బోట్ అయిపోయింది. ఇది వచ్చేసి బీచ్కి స్విమ్మింగ్కి తీసుకొచ్చారు. అవును అమ్మ, వాటర్ అయితే మాత్రం ఎంత చల్లగా ఉన్నాయి, చాలా క్లియర్గా కూడా ఉన్నాయి వాటర్. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, లోపల ఉన్న రాళ్ళు కూడా కనబడుతున్నాయి. ముసందం వాటర్. లక్కీ కృతిగా వెళ్ళండి. లేవు, వాటర్ చల్లబడిపోయినాయి, చల్లగా లేవు ఇంక. ఇప్పుడు వేడైనాయి కొంచెం, అంటే దిగే కానీ కాదు, అలవాటు పడిపోయినాయి కాళ్ళకి. ఫస్ట్ చల్లగా అనిపించినాయి, తర్వాత నీళ్ళల్లో ఉండగా ఉండగా వేడిగా అయిపోయినాయి. అంటే ఈ చల్లదనానికి అలవాటు పడిపోయి ఉంటాం. అమ్మా ఉమాన్ పిల్లి, ఉమాన్ పిల్లి, ఉమాన్ పిల్లలు. మియావ్ మియావ్. అమ్మా పిల్ల చెప్తుంది 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 చెప్తుంది. ఏ నో టచింగ్. ఒమాన్ పిల్లలు ఇదిగోండి, ఒమాన్ పిల్లలు. దుబాయ్లోని ఒమాన్లోని పిల్లుల్ని మనం చూసి భయపడాలి కానీ అవి మనల్ని చూసి భయపడవు. ఒమాన్ పిల్లులు మా పిల్లలు బీచ్లో ఆడుకోండి అంటుంటే పిల్లలతో ఆడుతున్నారు వచ్చి. ఏ లక్కీ బాబా. మా మావయ్య గారు ఫస్ట్ దిగారు కానీ మళ్ళీ వాటర్ చల్లగా ఉన్నాయని భయపడి వెనక్కి వచ్చేసారు. సముద్రం, ఒమాన్ ముసందం కొండలు, అమ్మాయి ఎవరో రీల్స్ చేసుకుంటుంది. మధ్యలో మేము. ఇక్కడ వాటర్ చూడు ఎంత గ్రీన్ గా ఉన్నాయో. గ్రీన్ గా ఉన్నాయి వాటర్. వాటర్ ఎంత గ్రీన్ ఉన్నాయో. కాఫీ మిల్క్ నాట్ దేర్ నా. కృతిక కూడా కయాకే ట్రై చేసింది, బట్ ఆ వీడియో క్లిప్ నా దాంట్లో నేను క్యాప్చర్ చేయలేదు. బోట్ ఎక్కినప్పుడే వాళ్ళు వెదర్ ఫోర్కాస్ట్ అయితే చెప్పారు 12:30కి వర్షం వస్తుంది అని చెప్పేసి. 12:30 అవగానే ఎగ్జాక్ట్గా వర్షం అయితే పడింది. ఇప్పుడు ఫుల్ క్లౌడ్స్ అయితే వచ్చేసినాయి, వర్షం పడుతుంది. టైం వచ్చేసి మనకి ఎంత అయిందంటే కరెక్ట్గా 12:30 అయింది. 12:30కి వర్షం వస్తుందని చెప్పారు వీళ్ళు. అలాగే ఫుల్ వర్షం అయితే రావడానికి మబ్బులు అయితే వేసేసినాయి మాట. చిన్న చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ. బనానా బోట్ ఎక్కినప్పుడు వీడియో క్లిప్స్ క్యాప్చర్ చేసుకున్నాము, బట్ ఎలా మిస్ అయినాయో తెలీదు. బనానా బోట్ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి. సో ఇక్కడ చూడండి 12:30 అవగానే ఫుల్ వర్షము మబ్బులు ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా మబ్బులు వచ్చేసినాయి సడన్గాని. మావయ్య గారు, మా పిల్లలు, హస్బెండ్ ఇలాగా పైన డెక్ మీదకి అయితే వెళ్ళి వీడియో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు. నాకు అసలే వాటర్ సిక్నెస్ అని చెప్పాను కదా, నాకు చాలా భయము. సో నేనైతే పైకి వెళ్ళలేదు. వీళ్ళైతే వ్యూ మొత్తం క్యాప్చర్ చేస్తున్నారు. చూడండి వ్యూ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. కూర్చో కూర్చో కూర్చోరా, ముట్టుకోకు ఏమి. కూర్చో కూర్చో.
అవన్నీ కూడా వైట్ సిమెంట్ కొండలు అంటారు కదా, అవి కొన్ని జనరేషన్ అయ్యేటప్పటికి మెల్ట్ అయిపోతాయంట. మనకు కనిపిస్తున్న విధంగా అయితే ఉండవు అని చెప్పేసి అన్నారు. వర్షం వచ్చేస్తుంది కదా, ఇంకా కయాకేలు, బనానా బోట్లు అన్నీ కూడా గబగబగా లోపలైతే పెట్టేస్తున్నారు. ఫుల్ మబ్బులు అయితే వచ్చేసినాయి. ఇంకా అందుకని చెప్పేసి ఫిషింగ్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ లక్కీబాబు వర్షం దగ్గర అయితే నుంచుని ఆడుతున్నాడు. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ టైం అయింది కదా, సో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. కానీ ఫుడ్ని ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము, ఎందుకంటే వర్షం వస్తుంది, ఫుల్ గాలేసేస్తుంది. మా చేతులన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఐస్ గడ్డలంతా చల్లగా అయిపోయినాయి. ప్లేట్స్ అయితే ఎగిరిపోతూ ఉన్నాయి ఆ గాలికి. సో కూర్చొని తినలేకపోయాము. అదే ఆ కాసేపు వర్షం రాకుండా ఉంటే కనుక చాలా చాలా ఎంజాయ్మెంట్గా అయితే ఉండేది అనమాట. లాస్ట్ మినిట్లో అయితే వర్షం వచ్చేసింది. ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. మనకి జ్యూసెస్, వాటర్ ఎన్ని కావాలంటే అని తాగొచ్చు. ఫుడ్లో వచ్చేసి మనకి మ్యాక్రోనీ ఉంటుంది కదా, పాస్తా, ఈ పాస్తా పెట్టారు. వైట్ రైస్, నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ రెండు పెట్టారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, అలాగే ఫిష్ ఫ్రై కూడా ఉన్నది. ఆ బాక్స్లో ఫిష్ ఫ్రై అనుకుంటాను. రోటీ ఉంటుంది కదా, అరాబిక్ రోటీ, అంటే అరాబిక్ బ్రెడ్ తింటారు కదా వీళ్ళు, కుబోస్ అంటారు, ఆ కుబోస్ కూడా పెట్టారు. ఇది వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, చికెన్ కర్రీ కూడా ఉన్నది, పప్పు కూడా ఉన్నది అన్నమాట. ఫుడ్ అయితే చెప్తున్నాను కదండి చాలా బాగుంది. కాకపోతే తినలేకపోయాము గాలి వల్ల. చూడండి, మీకు వెనకాల అబ్జర్వ్ చేస్తే కనుక గాలి సౌండ్ వినిపిస్తుంది. ముసందన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు జర్కిన్స్ మస్ట్గా క్యారీ చేయండి, ఎందుకంటే కొండల మధ్యన కదా, వర్షం ఎప్పుడు వస్తుంది అన్నది మనమైతే చెప్పలేము. సో జర్కిన్స్ అవి మస్ట్గా క్యారీ చేయండి. అప్పటికే అందరం బనానా బోట్లు, ఈ స్పీడ్ బోట్లో తడిచిపోయి ఉన్నాం కదా, సో చలి మామూలుగా వేయలేదు. ఉమాన్ ముసాందన్ ట్రిప్ మెమరబుల్గా ఉండటం కోసం అక్కడ మనం కొనుక్కోవాలి. మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఫ్రీగా ఇవ్వరు, సో ఆ మ్యాగ్నెట్ కొనుక్కోవాలన్నమాట మనం. ఒక మ్యాగ్నెట్ వచ్చేసి 10 dirhams అయితే పడుతుంది. సో నేనైతే ఏం తీసుకోలేదు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ని, ఎందుకంటే మనకి మామూలుగా బయట తీసుకుంటే తక్కువకి వస్తుందేమో అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఎందుకంటే అది ఒక్క మ్యాగ్నెట్ వచ్చేసి ఒమాన్ ముసందం అని కనిపిస్తుంది కదా, 10 dirhams అయితే పడింది. సో మేము ఇంకా జర్నీ అయితే అయిపోయింది, ఇంకా బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడైతే మేము చూస్తున్నారు కదా 1 hour ఉన్నామండి ఆ ట్రాఫిక్లో. రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా ట్రాఫిక్. సన్ రైజ్ అయ్యేటప్పుడు మనం ముసాందన్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం కదా, సన్ సెట్ అయ్యేటప్పటికి మనం షార్జా దగ్గరికి అయితే వచ్చాము. వామ్మో ఏం ట్రాఫిక్ అండి బాబు, మామూలుగా లేదు. సో చూసారు కదా, దుబాయ్ నుంచి ఎవరైనా ఉమాన్ ముసాందన్ ట్రిప్ వెళ్ళాలనుకున్నా కానీ, విజిటింగ్ వీసా మీద వెళ్ళాలనుకున్నా కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్పాను. మొత్తానికి మా ముసాందం ట్రిప్ అయితే అయిపోయింది. టైం వచ్చి ఎంత అవుతుంది, 6:15 అవుతుంది ఆల్మోస్ట్. ఫుల్ టయర్డ్ అయిపోయి ఉన్నాము. సో మేము ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్కి వెళ్ళిపోయి నైట్ డిన్నర్ అయితే ఫినిష్ చేసాము. అదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయటం మర్చిపోకండి. ముసాందన్ ట్రిప్ అన్నది చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేసి చూడండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. హోప్ యూ ఆల్ లైక్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే సేఫ్, స్టే హెల్తీ.